దాదాపు 54 సంవత్సరాలు మనిషి మళ్లీ చంద్రుడి వైపు కన్నెత్తి చూడటానికి పట్టిన సమయం ఇది. 1972లో జరిగిన అపోలో 17 ప్రయోగం తర్వాత అర శతాబ్దం గ్యాప్ తీసుకున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టే ఆర్టెమిస్ 2. ఏళ్ల తరబడి జాప్యం, భారీ వ్యయ ప్రయాసాల తర్వాత ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 4 వ్యోమగాములతో నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఈ రాకెట్లో ఎంతో క్యూట్ పాసింజర్ కూడా ప్రయాణిస్తోంది. అదే ఒక చిన్నారి తయారు చేసిన బొమ్మ. అంతరిక్షంలోకి వెళ్లడమే ఒక పెద్ద సైన్స్ అయితే 100 కోట్ల బడ్జెట్తో చేపట్టిన ఈ మిషన్లో ఒక 8 ఏళ్ల పిల్లాడు డిజైన్ చేసిన ఆ బొమ్మ ఎందుకు తీసుకువెళ్లినట్లు అన్న విషయం ఇప్పుడు వరల్డ్ వైడ్ టాక్ గా మారింది. అసలు ఈ బొమ్మ స్పెషాలిటీ ఏంటి? అంతరిక్ష నౌకలో అది ఏం చేస్తోంది? వ్యోమగాములకు ఎలా ఉపయోగపడుతోంది? ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా నాసా సృష్టించబోయే రికార్డులేంటి? అంతరిక్ష ప్రయోగాలు అంటే ఎప్పుడు సీరియస్ గా సాగే మ్యాథ్స్, ఫిజిక్స్ ఫార్ములాలే కాదు. అందులో కొన్నిసార్లు పసి పిల్లల కలలు, వాళ్ళ క్యూట్ ఇమాజినేషన్స్ కూడా భాగం అవుతూ ఉంటాయి అనడానికి ఆర్టెమిస్ 2 మిషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దాదాపు 5 దశాబ్దాల తర్వాత నాసా చంద్రుడి మీదకు మనుషులను పంపుతోంది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం నాడు విజయవంతంగా నింగిలోకి ఎగిరిన ఈ రాకెట్లో 4 వ్యోమగాములతో పాటు రైజ్ అనే ఒక చిన్న బొమ్మ కూడా స్పేస్లోకి వెళ్ళింది. భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా చిన్నారులకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగించే ఉద్దేశంతోనే నాసా ఈ బొమ్మను ఎంపిక చేసింది. ఈ ఆర్టెమిస్ 2 మిషన్ సుమారు 10 రోజుల పాటు సాగుతుంది. అయితే ఈ ప్రయాణంలో వీరు చంద్రుడి మీద ల్యాండ్ అవ్వరు. కేవలం చంద్రుడి కక్షలో ప్రదక్షిణ చేసి తిరిగి వస్తారు. ఆర్టెమిస్ 2 ప్రయోగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది 8 ఏళ్ల లూకాస్ ఏ అనే బాలుడు తయారు చేసిన రైజ్ బొమ్మ. ఈ బొమ్మ చూడటానికి ఓ సాధారణ బొమ్మలా కనిపిస్తున్నప్పటికీ జాబిల్లిపై అది కీలక పాత్రను పోషించనుంది. నాసా నిర్వహించిన ఒక ప్రత్యేక కాంపిటీషన్ ద్వారా భవిష్యత్తు తరాలకు అంతరిక్షంపై క్యూరియాసిటీని పెంచేందుకు ఈ బొమ్మను ఎంపిక చేశారు. ఈ బొమ్మ కేవలం చూడటానికి క్యూట్ గా ఉండటమే కాదు, స్పేస్ క్రాఫ్ట్ లోపల ఈ బొమ్మ వ్యోమగాములను గైడ్ చేస్తుంది. ఈ టాయ్ ని తయారు చేసిన కుర్రాడు లూకాస్ ఏకి స్పేస్, సోలార్ సిస్టమ్, రాకెట్స్ అంటే ఎంతో ఆసక్తి. భవిష్యత్తులో ఆస్ట్రోఫిజిసిస్ట్ లేదా నాసాలో పనిచేయాలన్నది ఈ బాలుడి కల. నాసా ఆర్టెమిస్ మిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా మూన్ మస్కెట్ కాంపిటీషన్ పెడితే ఏకంగా 2600 మందికి పైగా పోటీ పడ్డారు. వాళ్ళందరినీ వెనక్కి నెట్టి లూకాస్ డిజైన్ చేసిన రైజ్ అనే బొమ్మ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఈ బొమ్మ కేవలం చూడటానికి క్యూట్ గా ఉండడమే కాదు, ఇందులో ఎంతో హిస్టరీ ఉంది. ఈ ఫ్లష్ టాయ్ తలపై అమెరికా జెండా తరహా క్యాప్, భూమిని పోలిన ఆకుపచ్చ నీలం రంగు కిరీటం ఉంటుంది. 1969లో అపోలో 11 మిషన్, 1968లో అపోలో 8 వ్యోమగామి తీసిన ప్రఖ్యాత ఎర్త్ రైజ్ ఫోటోగ్రాఫర్లకు గుర్తుగా ఈ బొమ్మకు రైజ్ అని పేరు పెట్టాడు ఆ 8 ఏళ్ల బుడతడు. కోట్లు ఖర్చు పెట్టి వెళ్లే రాకెట్లలో ఇలాంటి బొమ్మలు ఎందుకు అంటే దీని వెనుక ఒక అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. అంతరిక్ష నౌక భూమి కక్షను దాటి వెళ్ళగానే అక్కడ గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి 0 అవుతుంది. వ్యోమగాములు తమ సీట్ బెల్ట్స్ వేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ విషయం వెంటనే తెలియదు. కంట్రోల్ ప్యానెల్స్ లో చూసే కంటే ముందే వాళ్ళ కళ్ళ ముందు ఉండే ఇలాంటి చిన్న బొమ్మ గాల్లోకి తేలగానే తాము భూమి గురుత్వాకర్షణను దాటి వెళ్లామని, 0 గ్రావిటీలోకి ఎంటర్ అయ్యామని వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితమైన సంకేతం ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ 0 గ్రావిటీ ఇండికేటర్ల ట్రెండ్ ఈనాటిది కాదు. 1961లో ప్రపంచంలోనే తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన యూరి గగారిన్ కూడా తన వెంట ఒక చిన్న బొమ్మను తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2011లో ఆర్టెమిస్ 2 కమాండర్ రీడ్ వైస్మెన్ తన ఐఎస్ఎస్ మిషన్ లో ఒక జిరాఫీ బొమ్మను వాడారు. ఇప్పుడు ఆ స్థానాన్ని లూకాస్ బొమ్మ భర్తీ చేసింది. ఇక ఆర్టెమిస్ 2 ప్రాజెక్ట్ చాలా రకాలుగా చరిత్ర సృష్టించబోతోంది. ఇది చంద్రుడిపైకి వెళ్లే 10 రోజుల సుదీర్ఘ ప్రయాణం. దాదాపు 2,50,000 మైళ్ల దూరం ప్రయాణించి మానవ చరిత్రలోనే భూమికి అత్యంత దూరంగా వెళ్లిన వ్యక్తులుగా వీరు రికార్డు సృష్టించనున్నారు.
ఆరెంజ్ తెలుపు రంగులో ఉన్న భారీ రాకెట్ తీవ్రమైన శబ్దంతో నింగిలోకి దూసుకెళ్లింది. యాత్రలో అమెరికాకు చెందిన రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ తో పాటు కెనడాకు చెందిన జెరెమీ హన్సెన్ ఉన్నారు. మేము సమస్త మానవాళి కోసం వెళ్తున్నామని కెనడా వ్యోమగామి జెరెమీ హన్సెన్ ప్రయోగానికి ముందు తెలిపారు. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములు చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లి భవిష్యత్తులో మానవ నివాసానికి గల అవకాశాలను పరిశీలించనున్నారు. ఈ మిషన్లో చంద్రుడి కక్షలోకి వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్, తొలి నల్లజాతీయుడిగా విక్టర్ గ్లోవర్ రికార్డులకెక్కనున్నారు. ఈ మిషన్ సక్సెస్ పైనే అమెరికా భవిష్యత్తు ఆధారపడి ఉంది. దీని ద్వారా వచ్చే డేటాతోనే 2028లో ఆర్టెమిస్ 4 ద్వారా మనుషులను నేరుగా చంద్రుడి ఉపరితలంపై దించాలని నాసా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పెద్ద పెద్ద సైంటిస్టులు ఎన్నో ఏళ్లు కష్టపడి డిజైన్ చేసిన ఆర్టెమిస్ రాకెట్ లో ఒక 8 ఏళ్ల కుర్రాడు డిజైన్ చేసిన బొమ్మకు అంతటి అరుదైన అవకాశం దక్కడం నిజంగా గ్రేట్. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మానవాళి మరోసారి చంద్రుడిపై కాలు మోపడానికి మార్గం సుగమమవుతుంది. ఆర్టెమిస్ లాంచ్ డైరెక్టర్ చార్లీ బ్లాక్వెల్ థామ్సన్ చెప్పినట్లు ఈ యాత్ర నూతన తరం ఆశలు, కలలను మోసుకెళ్తోంది.